వస్తే ఎవరికి పట్టని గతి ఈరోజు పాకిస్తాన్కి పడుతుంది. చాలా దేశాలను వెళ్ళి అడుక్కున్నారు, ప్రాధేయపడ్డారు, దేహి అన్నారు, ఎవడో దేకటం లేదు, దొబ్బే అంటున్నారు, నీ కర్మ అనుభవించి అంటున్నారు. అన్నీ చేసావా నువ్వు, ఇప్పుడు గొగ్గోలు పెడితే ఏంటి, ఎవడరా నువ్వు చంపుతావు, ఏంది నీ బాధ, నీ పని నువ్వు చేసుకుంటూ ఏడొచ్చు కదా, నీ పాలన నువ్వు చేసుకోవచ్చు కదా, ఎందుకు దరిద్రపు ఆలోచనలు, ఈ దుర్బుద్ధి అని చెప్పి చీ కొడుతున్నారు. దానికి నిదర్శనం మరొకటి ఏంటి, ఒక పక్క పాకిస్తాన్లో తిరుగుబావుటే ఎదురువేస్తున్నారు అక్కడ పౌరులే. ఈ మధ్యకాలంలో నేను కంటిన్యూగా చూపిస్తున్నాను కూడా విత్ విజువల్స్, ఆ వాయిస్లు, వాళ్ళు మాట్లాడడం ఇవన్నీ. ఇప్పుడు ఈవెంట్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్తో వీళ్ళందరికీ ప్రాణభయం పట్టుకుందండి. వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళని పెంచి పోషించింది వీళ్ళది కాబట్టి వీళ్ళదే తప్పు. మర్డర్ చేసిన వాడిది ఎంత తప్పో, ఆ మర్డర్ ఎలా చేయాలో స్కెచ్ గీసి వాడికి ప్రోత్సాహం అందించి ఆ చెయ్యడానికి సహకరించిన వాడిది కూడా అంతే తప్పు. ఈరోజు పాకిస్తాన్ని కూడా అందుకనే తప్పు పడుతున్నారు. వీళ్ళతో వాళ్ళకి సంబంధం లేదనుకోండి, పాకిస్తాన్ ఎందుకంటారు? టింట్ వార్స్ పేరు చేసినప్పుడు పాకిస్తాన్ అన్నారు తప్పించి భారత్ అనలేదే. పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో ఆ ఎంపీ గారు, అధికార పార్టీ ఎంపీ, ఆ వయసులో కన్నీటి పర్యంతం అవుతున్నాడు. భారత్ నుంచి మమ్మల్ని రక్షించాలండి వేడుకుంటున్నాడు. తాహిర్ ఇక్బాల్ ఈ ఎంపీ గారి పేరు. గతంలో పాకిస్తాన్ ఆర్మీలో ఈయన పనిచేశాడు ఇక్బాల్. వాళ్ళంతా తెలుసు. ఈయన ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, చాలామందికి తెలియకుండా ఒక మాయలో పెడతారు పాకిస్తాన్ నాయకులు కానీ, లేకపోతే ఉగ్రవాద శిబిరాలను పెంచి పోషిస్తున్న అధిపతులు ఉంటారు చూసారా, ఈ అజర్ లాంటి వాళ్ళు, అలా మునీర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి నూరు పోస్తుంటారు విషయంలాగా. వాళ్ళకి తెలియదు వాస్తవాలు, తెలియనివ్వరు. ఆ ఏజ్ నుంచే తీసుకొచ్చేసి వీళ్ళు శిబిరాల్లో పెట్టుకుంటారు. వాళ్ళకి ప్రపంచం ఏం తెలియదు. ఇప్పుడు ఏదన్నా ఒక క్రూరముఖం ఉన్నదనుకోండి, మనిషిని చూసిందంటే ఆడు మంచోడా చెడ్డోడా ఇంకా అదేం ఉండదు. ఇంకా వాళ్ళకి వెళ్ళి చంపేయాలి అంతే, దాన్ని ఆ రక్తం తాగేయాలి, కడుపు నింపేసుకోవాలి, వేరే ఆలోచన ఉండదు. అదేంటి మనకి మేత పడుతున్నారు కదా, జూలో ఉంటున్నది. జూలో కొన్ని సీన్లు మనం చూస్తుంటాం. జూలో వాటికి రెగ్యులర్గా మేత వేస్తుంటారు, ఎంత సరిపడాలో అంతా ఆ క్వాంటిటీ వాళ్ళకి ఇస్తారు. కానీ ఎవరన్నా అప్పుడప్పుడు జూలో మనం కొన్ని చాలా ఇబ్బందికర వీడియోస్ చూస్తుంటాం. పాపం అనుకోకుండా వెళ్ళి పడిన నాలుగు ఊరుకుంటుందా, అది తినేస్తుంది. అంటే ఇంక దానికి ఆకలి సరిపోదు. అది క్రూరముఖం అంటారు. క్రూరం అని ఎందుకంటారండి? క్రూరత్వం అంటే ఏంటి? నరరూప రాక్షసుడు అంటే దాని అర్థం రాక్షస జాతి వేరు. దానికి నర తగిలించారంటే ఏంటి? నరుడు అంటే నరుడు రూపంలో ఒక రాక్షసుడిగా తయారైన వాడిని నరరూప రాక్షసులు అంటారు. ఆ జాతికి చెందింది ఇదంతా, ఈ సంతతి. వీళ్ళకి వేరే ఇంకేం ఉండదు, తనాపరా భేదాలు ఉండవు. పాము తన పిల్లల్ని తనే మింగేస్తుందట, ఇది అదే టైపు. వాళ్ళకి ఎవరో దొరకపోయింది అనుకోండి, వాళ్ళ కుటుంబాన్ని చంపేస్తారు. వాళ్ళు సరదాగా చంపేస్తుంటారు. దానికి ఏమి పెద్ద కారణాలు అవసరం లేదు, చిన్న అంశాల మీద. అదే పరిస్థితి. ఇది ప్రమాదకరం, ప్రపంచానికి ప్రమాదకరం. ఒక ఊరికో, ఒక ప్రాంతానికో, ఒక కుటుంబానికో కాదు, ప్రపంచానికి ప్రమాదకరం. అందుకనే ఈ అధికారి, ఈ పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన ఈ ఇక్బాల్ గారు భారత్ దెబ్బేంటో తెలుసు, భారత్ దమ్మేంటో తెలుసు, భారత్ పట్టేంటో తెలుసు, భారత్ ఏం ఆలోచిస్తుందో తెలుసును కాబట్టే, అరే బాబు మీకు నమస్కారం రా, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి, భారత్తో పెట్టుకోకండి రా అని చేతులు జోడించడమే కాకుండా వెక్కి ఏడుస్తున్నాడండి. ఒకసారి చూడండి, వినండి, అది వినండి ఒకసారి. गोल्ड मेडल लेके आई है एक्सरसाइज में कर, तो इसलिए जनाब स्पीकर ये बात वाजा कर देनी चाहिए, हमारी कौम यकजा है। मैं इन सब से कहूंगा कि मिल के चलो और अपने रब से रजू करो। रब काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। आपने
कायदे आजम को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो। आप खान अफकलात को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने पाकिस्तान की करना है, ये मुल्क बन के रहेगा और तुमने तो ये ऐसा बड़ा मौजज़ा है कि अल्लाह पाक ने ये हमें अता किया है और अल्लाह पाक इस मुल्क की हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब काबा हम तेरे हबीब के उम्मती हैं, खुदा का वास्ता हमसे रहम का भला। आप चले जाएं उधर फिलिस्तीन में चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं, लेकिन तेरी रहमत बहुत वसी है। तू रहमत का एक जर्रा भी भेजेगा हमारी तरफ तो इंशाल्लाह हमारी कामयाबी होगी। और दुआ करते हैं रब काबा कि इस मुल्क की हिफाजत फरा और हमें दुश्मनों पर जो है वो फकीरत फरा और हमें उनको सनगू करने की ताकत। ఇంకా ఆయన ఆవేదన అంతా ఇంత కాదు, అరణ్య రోదన అయిపోతున్నది. ఎందుకంటే ఇప్పుడు దాకా మరి నాయకుడి కింద ఉన్నారు, ఆర్మీలో పనిచేశారు, ఇప్పుడు ఒక లీడర్ అయ్యారు, మరి చెప్పాలి కదా మనం ఈ తప్పు చేస్తున్నాము అని మీరు ఎదిరించాలి కదా. ఈ వయసులో కూడా ఎదిరించకపోతే ఇంకా ఏం సాధిద్దామని. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏంటి, గగ్గోలు పెట్టి ప్రయోజనం ఏంటి, దొరికితే ప్రయోజనం ఏంటి, క్షమించమంటే ప్రయోజనం ఏంటి? ఎవరన్నా ప్రాణాలు తీసి సారీ అండి నేను అనుకోకుండా మిమ్మల్ని చంపేశానంటే ఊరుకుంటారా? మీ దేశం వచ్చి ఎవరన్నా ఇలా చేస్తున్నారా? మరి మీరు ఎందుకు వస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు? ఈ వయసులో ఆ బాధ అవసరమా ఇక్బాల్కి? ఒక ఎంపీ నిండు సభలో ఇంతలాగా రోదన చేస్తున్నాడు అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే భారతదేశం ఏమీ చేయదులే, ఇంకా మంచే చెప్తుంది, మనం లాగించేద్దాం కొన్ని రోజులు, మనం కానిచ్చేద్దాం కొన్ని రోజులు అనే ధీమా. ఆ ధీమాలకి ఫుల్ స్టాప్ పడిపోయింది. చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. ఏడ్చిన, ఎంతలాగా గీ పెట్టుకున్నా, పొర్లు దండాలు పెట్టినా, దొర్లినా మీకున్న ఆప్షన్ ఒకటే. మీరు బతకాలి అనుకుంటే, మీరు బతికి బట్టకట్టాలి అనుకుంటే ఆ నలుగురు ఉగ్రవాదుల్ని భారత్కి అప్పచెప్పండి. ఉగ్ర స్థావరాలన్నింటినీ కూడా మీరే మట్టు పెట్టండి. ఆ ఉగ్రవాద స్థావరాలని పెంచి పోషిస్తున్న ఆ విషనాగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి భారత్ ముందు నిలబెట్టండి. ప్రపంచ దేశాలన్నీ మీకు శబాష్ అంటాయి. ఈ ఆప్షన్ మాత్రమే పాకిస్తాన్ ముందు మిగిలింది. ఇంతకు ముందులాగా కాలాన్ని గడుపుదాం, ఏదో కానిచ్చేద్దాం అనుకుంటే కాలం చెల్లదు, రోజులు గడవు. ఎప్పుడు ఏ మూలని ఎక్కడి నుంచి ఏం వచ్చి ముంచుతుందో తెలియాలి. ఇప్పుడు మీరు దేవుని ప్రార్థిస్తున్నారు కదా, దేవుడే కాపాడాలని. దేవుడు కాపాడు. ఎందుకు కాపాడతాడు? దేవుడికి తెలియదా ఎవడ మంచోడో, ఎవడ చెడ్డోడో, ఎవడ దుష్టుడో, ఎవడ దుర్మార్గుడో అని? ఎందుకు కాపాడతారు? కాపాడారే, ఇన్ని సంవత్సరాలు కాపాడారు, చాలా సంవత్సరాలు కాపాడాడు. ఆ సమయం కూడా పోయింది. ఇంక మీకు కాపాడడానికి ఎవ్వరూ లేరు. కాపాడేవాడు ఒక్కడే భారతదేశం. భరతమాత బిడ్డలొక్కడే మిమ్మల్ని కాపాడగలరు. అది ఏంటి? మీరు చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడి ఆ నలుగురు దుర్మార్గులు ఎక్కడున్నా, ఎక్కడ దాక్కున్నా వాళ్ళని తీసుకొచ్చి భారత్కి అప్పచెప్పాలి. ఉగ్ర స్థావరాలన్నీ కూడా మట్టు పెట్టాలి. మళ్ళీ ఉగ్రవాది అనే మాట ప్రపంచానికి వినిపించకుండా చేసే ఆప్షన్ ఒక్కటే పాకిస్తాన్ ముందుంది. లేకపోతే మీ కర్మ అనుభవించండి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్.